మరో మాట చూద్దాం. దీర్ఘశాంతం అనేది కుటుంబాలకైనా చాలా అవసరం, సంఘంలో ఉన్న వారికి అవసరం, సమాజంలో క్రైస్తవులనే పిలువబడుతున్నటువంటి వారికి దీర్ఘశాంతం చాలా అవసరం అని అర్థమవుతుంది. అవసరమా? అత్యవసరం. లేకపోతే నువ్వు వేరే బహుమానాన్ని పొందాల్సి వచ్చింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, బైబిల్ అందరూ చూడాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. 2:23. ఇప్పుడు ప్రభుల వారి దగ్గరికి వచ్చేద్దాం, ఎందుకంటే పిలిచింది ప్రభుల వారే కదండి. ఒకసారి గమనిద్దాం. క్రీస్తు ద్వారా పిలిచాడు తండ్రి అనేటువంటి దేవుడు. 2:23. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. చూసారండి ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు. చూసారండి, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. దేవుడైన ఆయన్ని దేవుడైనటువంటి ఆయన్ని నువ్వు దేవుడు అయితే దిగన్నారండి. సెలువు పైన అన్నారు లేదండి, నువ్వు దేవుడు అయితే దిగన్నారు. దెయ్యం అన్నారు, సాతాను అన్నారు, సాతాను అధిపతి అన్నారు, తిండిపోతన్నారు, తాగుబోతన్నారు, పిచ్చోడు అన్నారు కదండి. అయినా కూడా బదులు దూషించబడలేదు. మరి మన నాయకుడు అన్నైనటువంటి యేసు ప్రభుల వారే బదులు దూషించలేనప్పుడు, మాటకు మాట ఫైర్ అవ్వలేనప్పుడు, మరి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము ఆ పిలుపుకు తగ్గట్టుగా దీర్ఘశాంతముతో సహనముతో ఉండవాలని ఎందుకు బతిమాలుతున్నాడు ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. బదులు దూషించలేదు. 24వ వచనం. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏమండి, శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదట. బెదిరించే రైట్స్ ఉన్నాయి లేవా? కన్నెర చేస్తే చాలు, అసలు చూస్తే చాలండి బాబు. యేసుప్రభుల వారు అటు చూస్తే చాలు, భస్మం అయిపోతుంది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఈరోజు బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులే బెదిరించేది. ఒక సంఘంలో వ్యక్తి ఇంకో మరో సంఘంలో ఉన్నటువంటి బెదిరించడం, ఏదైనా సదస్సులు పెడితే బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎంత గొప్ప మాటలు. ఇదంతా ఆలోచించాడు కనుకనే వివేక్ అయ్యాడండి. అయ్యో, నేను పైన అయితే నేను బెదిరిస్తున్నానని తిరిగి నేను బెదిరిస్తే ప్రపంచ మానవాళ్ళ వద్ద ఏమైపోవాలి, వీళ్ళ పాపాలు ఏమైపోవాలి, పరలోకం ఎలా దూరం అయిపోతారని ఎంత వివేకంగా, ఎంత సాత్వికంగా, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు చూడు ప్రభుల వారు. ఆ రోజు ఆ దీర్ఘశాంతం ప్రభులో లేకపోయింటే మన బతుకులు ఏమైపోయాయి. అందుకే మన పాపాన్ని గుర్తు చేస్తున్నాడు. చూసారండి, దీర్ఘశాంతం ఎంత అవసరమో మీకు తెలియాలి. సంఘంలో నీకు అన్యాయం జరిగినా ఏమండి, నువ్వు వివేకివై సహిస్తూ దేవునికే చెప్పుకోవాలంట. అదే ఉంది, మీరు బాగా గమనించలేదు. ఆ పదంలో మీకు అదే ఉంది. 24, 23లో శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. ఆ బెదిరించే వాళ్ళ గురించి, ఆ అన్యాయం చేసే వాళ్ళ గురించి, మీదకి వచ్చేటటువంటి వాళ్ళ గురించి, అవమానపరిచే వాళ్ళ గురించి దేవుడికి చెప్పుకో, దేవుడికి అప్పగించు. అంతే, దేవుడికి అప్పగించుకోమంటున్నాడు. వివేకి అయిన వాడు సహిస్తూ దేవుడికి చెప్పుకోవాలి తప్ప బయట పడకూడదు, బెదిరించకూడదు, బయటకు చూయించకూడదు. ఇలా నడవమని చెప్తున్నాడండి. 2:21 చూడండి. పైన ఇప్పుడు 21 చూడండి. ఇప్పుడు మీరేంటి బాధపడుతుంది? కూర్దానికి కాద్దానికి మనల్ని అంటున్నారు సంఘంలో అది ఇది అని చెప్పేసి. సంఘంలో చాలా మంది విచ్ఛిన్నం అయిపోయారు కదా. ఇప్పుడు ప్రభులు వారు అంటున్నాడు పేతురు గారి ద్వారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు ఆయన. మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాను ఏ పాపం చేయకపోయినా. చూసారు, మాదిరి ఉంచిపోయినందు చూడండి. ఇలా నడవండి, మాదిరి ఉంచిపోయాను. నడవాలి. నీ వంకర్లు ప్రతి మనిషికి వంకర్లు ఉన్నాయి కదండి. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ వంకర్లు అరిగేంత వరకు దీర్ఘశాంతాన్ని నీకు నేర్పిస్తూనే ఉంటాడు.
అరిగిన రోజు ఆపేస్తాడు. అన్ని వంకర్లే కదండి ఈరోజు మనిషికి. ఆ వంకర్లన్నీ అరిగేంత వరకు నీకు దీర్ఘశాంతంలో ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. దీర్ఘశాంతం ఎంత అవసరమో చూడ. దీర్ఘశాంతం ప్రభువులో లేకపోతే ఈరోజు మన పాపాలు కడగబడేవి కాదు. దీర్ఘశాంతము ఖైదీనైనటువంటి పౌలు గారిలో లేకుండకపోతే సంఘాలు కట్టుండేవాడు కాదు. విశ్వాసి బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిపూర్ణతలోనికి వస్తాడండి. రాడు. ఎందుకు? ఇంకా బ్రతికుండటానికి కారణము ఇలాంటి ఫలాలు నీలో రావాలనే. ఆలోచించారా? దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి పాపాలను కడిగేశాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నేనేం చేయాలో తెలుసా? మనమందరం ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఇలాంటి ఫలాలు నీలో అభివృద్ధి అవ్వటానికే నిన్ను బ్రతికుంచాను. ఊరి మీద పడి తిరగటానికి కాదు ప్రేమైన దేవుని వాళ్ళ. నోరు దిగదా అని విచ్చలవిడిగా మాట్లాడటానికి కాదు సంఘస్థులు, సహోదరులు. పరిపూర్ణతలోనికి ఇంకా 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 రావాలనే ఇలాంటి ఫలాలను చూడాలనే ఉన్నాయండి. ఇలాంటి ఫలాలు రావాలని చూస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. ఇలాంటి ఫలాలు ఉన్నాయంటారా? అందుకే దీర్ఘశాంతమును కోల్పోయినటువంటి సంఘములు. యాకోబు రాసినటువంటి పత్రిక ఎన్ని విషయాలండి బాబు. క్రైస్తవుడని పేరు పెట్టుకోవటం కాదు, క్రైస్తవులము అని పేరు పెట్టుకోవటం కాదండి. దానికి తగ్గట్టుగా మన బ్రతుకులు ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రిక. చెప్పే నీకుందా అని మీరు అనొచ్చాము, మరి వినే నీకుందా? ఎదుటోళ్ళు అనే ముందు మరి నీకు వర్తించుద్ది మరి ఆ మాట. చెప్పే నాకు లేదు, మరి వినే నీకుండాలిగా. మరి చెప్పేవాడు కన్నా వినేవాడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. నేను ఒక కోణంలో వెళ్తుంటా, మీరు రకరకాల కోణాలు వింటారు. ఎందుకంటే ఇక్కడే కాదు, మీరు దేశంలో ఎంతమంది సేవకులు ఉన్నారో అంతమంది సేవకుల మాటలు వినుంటారు. మీకు ఇంకెక్కువ జ్ఞానం తెలుసు. మరి ఏమి నేర్చుకున్నారు? మరి మీరు నేర్చుకుని ఏమి వెలగబెట్టారు? అంతే కదండి. ఆలోచించాలి. మీకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పుడు ఈ మాటలతో జ్ఞానంతో ఆలోచించాయి నువ్వు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు విశ్వాసం అయ్యావు కదా నువ్వు, అయితే పరీక్షలు జరుగుతున్నాయి. ఏంటా పరీక్ష? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుడి. పరీక్షలు జరుగుతున్నాయి చూడండి. అప్పుడు ఆ పరీక్షలు నువ్వేం చేయాలి? శ్రమలు రాగానే, నానా విధములైనటువంటి శోధనలు రాగానే ఆ పరీక్షల్లో ఓర్పు పుట్టించుదని ఎరిగి అన్నాడు. చూసారండి, ఓర్పు ఉండాలి. 4వ వచనం బాగా గమనించాలి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువు లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఇవన్నీ పర్యాయపదాలు. ఇవన్నీ ఒకటితో ఒకటి ముడిపడి ఉన్నాయని మీకు అర్థమైపోవాలి. ఒక సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. కష్టాలు వస్తే ఆనందించాలంట. అది ఏ విధమైనటువంటి కష్టమైనా కావచ్చు. దీర్ఘశాంతానికి పర్యాయ పదమే ఓర్పు. ఓర్పులు పరీక్షలు పెడతాయంటండి. దీర్ఘశాంతానికి పర్యాయ పదం ఓర్పు పరీక్ష పెడుతుంది. నేను ఓర్చుకుని బ్రతుకుతున్నావా? సహనంతో నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ముంగోపిగా మారిపోయేవేమో, మూఢత్వంగా మారిపోయేవేమో, కలహప్రియుడిగా మారిపోయేవేమో, దీర్ఘశాంతాన్ని కోల్పోయేవేమో, బహుమానాన్ని కోల్పోతున్నావేమో, సహించగుణాన్ని కోల్పోతున్నావేమో. దీర్ఘంగా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను పిలిచిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణతలోనికి నిన్ను రావాలని బతిమాలు కొనుచున్నాను కదా. పరీక్షలండి బాబు. బాప్తిజం తీసుకున్నామంటే పెద్ద పరీక్ష నీకు. అసలు ఓర్పుతో కూడినటువంటి పరీక్షలండి. ఎలాంటి పరీక్షలు పెడతారో తెలుసా? ఎలాంటివి జరుగుతాయో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము. బాప్తిజాలు అయితే తీసేసుకున్నాము కానీ బ్రతుకులు ఇంకా మారినట్టు ఏం కనిపించలేదు. ప్రియమైన దేవుని వారలారా, మీరు బాగా గమనించాలి. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగున్నాం, బయట ఒకలాగుంటున్నాం, సమాజంలో ఒకలాగుంటున్నాం, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకలాగున్నాం, గదిలో ఉంటున్నప్పుడు ఒకలాగుంటున్నాం, గది బయట ఒకలాగుంటున్నాం, 10 మందిలో ఒకలాగుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. బైబిల్లో ఇన్ని మాటలను కూడా ఎవరు పరీక్షించలేకపోతున్నారు. మీరు బాగా గమనించాలి. బైబిలే మనకు ఆధారం, బైబిలే మనకు దిక్చూచి. 5:11-12 వచనాలు.
నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, నీ తప్పు లేకపోయినా నిందిస్తూనే ఉంటారు, నిందించి హింసించి మీ మీద నువ్వు ఏమీ చేయకపోయినా అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. పరీక్షలు ఎలా ఉంటాయి? 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దీర్ఘశాంతంతో ఉంటే పరలోకంలో నీకు గిఫ్ట్ దొరుకుద్ది. దీర్ఘశాంతం లేకుండా ప్రతిదానికి నువ్వు సహనాన్ని కోల్పోయి బయటపడ్డావు అనుకో, మూఢత్వమైన గిఫ్ట్ వచ్చింది నీకు. ఏం చేసుకోవటానికి? అది ఏం చేసుకోవటానికి? నరకానికి పోవటానిక? క్రీస్తులోనికి రావటం అంటే దేవుడు ఎంత మనకి పరీక్షలు పెట్టి నిన్ను సువర్ణంగా మార్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాడు. పరలోకమందుని మీ బలం అధిక బలమును, ఈలాగున మీ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను కూడా హింసించారు. నువ్వు ఒక్కడే బాధపడుతున్నావు, నీకంటే ముందు మేధావులు ఉన్నారు నాయన, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళే ఎన్నో హింసలు పడి పరీక్షల్లో నెగ్గి మరీ వచ్చారు బయటికి. ఏ పరీక్షలు లేకోకుండా నేను పరలోకం తీసుకెళ్తాడా? పరీక్షలు జరుగుతున్నాయి. ఓర్పు అనే పరీక్ష, సహనం అనే పరీక్ష, దీర్ఘశాంతం అనే పరీక్ష. పరీక్షలు మర్చిపోతున్నావేమో. లోకము నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషించడం పెద్ద వింతేం కాదు అంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. సంఘాలు కోల్పోయారు ఈరోజు దీర్ఘశాంతాన్ని, కుటుంబాలు కోల్పోయాయి ఈరోజు దీర్ఘశాంతానికి. అందుకే విడాకులు దాకా వెళ్ళిపోతున్నాయి. వివాహం అయింది 10 రోజులు కావట్లేదు, విడాకులకు అప్లై చేస్తున్నారు. దీర్ఘశాంతం లేదు, సహనం లేదు. విచ్ఛిన్నమైపోతున్నాయి సంఘాలు, విచ్ఛిన్నం, కుటుంబాలు విచ్ఛిన్నం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-4 వచనాలు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుమో. ఎరగేవా నువ్వు? ఓర్పులో, శ్రమల్లో నాకు పరీక్షలు ఉన్నాయని నువ్వు ఎరుగుతున్నావా? అసలు నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి ఆలోచించేయి. శ్రమలు, ఇవన్నీ ఓర్పులు, అవమానాలు, నిందలు, నీకు పరీక్షలు జరుగుతున్నాయన్న సంగతి మర్చిపోయేవేమో. శ్రమలయందు నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుతున్నామని అన్నాడు. చూడండి, శ్రమలయందు అతిశయపడుతున్నాం. మనమేంటో తెలియాలనే క్యారెక్టర్ ఓర్పు శ్రమ గుండా నడుస్తుంటే నిరీక్షణ మన శీలమేంటో బయటకు వస్తుందంట. నడుస్తుంటే చూసారు, ప్రభు దీర్ఘశాంతము, ప్రేమ మానవాళి పాపాలని కప్పేసిందండి, కడిగేసిందండి. ప్రేమ మానవాళి పాపాలని కప్పేసింది, తుడిచేసింది, సహించింది. క్రీస్తు ప్రేమ. ఆలోచిస్తున్నారండి? పరీక్షలు జరుగుతున్నాయి. సంఘానికి పరీక్షలు, విశ్వాసికి పరీక్షలు, కుటుంబానికి పరీక్షలు. ఈ పరీక్షలో ఓర్పు చాలా అవసరం, సహనం చాలా అవసరం, దీర్ఘశాంతం చాలా అవసరం. ఓర్పు లేవిరండి. ఈరోజు ఓర్పును కోల్పోయారు. మాటకు మాట ఫైర్, అన్ని ఫైరే. అర్థమవుతుందండి? సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్నాడు. చూడండి, మృదువుగా మాట్లాడి క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపాన్ని రేపుతా ఉంటది. ఎప్పటికప్పుడు కోపాన్ని రేపుతూ ఉంటది. నొప్పించే మాటలు దయచేసి మాట్లాడదు సంఘంలో. అంటే బయట మాట్లాడతారేమో. భర్త ఏమన్నా కూడా భార్య సహించుకుంటూ ఉంటదండి కదండి. కుటుంబంలో చూసినా భర్త ఏదో డ్యూటీ పని మీద ఎక్కడో ఫైర్ అవుతున్న వచ్చినప్పుడు భార్య, పోనీలే నా భర్తే కదా, తాళి కట్టాడు కదా, నన్ను పోషిస్తున్నాడు కదా అని చెప్పి సహిస్తూ ఉంటది. మరి ఇప్పుడు క్రీస్తు వరుడైనప్పుడు, సంఘం వధువైనప్పుడు ఏమిటి మరి వరుడు వాక్యంతో ఇలా చెప్తూ ఉంటాడు అన్నప్పుడు నువ్వు సహించాలి కదా, సహిస్తూనే ఉండాలి. సహిస్తే ఈ క్రీస్తే రేపు పరలోకానికి తీసుకువెళ్తాడు. అది గిఫ్ట్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినట్టు నొప్పించే మాటలు దయచేసి మాట్లాడదు. అవి రేపుతాయట.
తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. అన్ని పరీక్షలండి మనకి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధనమై ఉంటుంది. ఏమండి, స్తన్యం ఇచ్చే తల్లి అంటే పాలిచ్చే తల్లి అని. పాలిచ్చే తల్లి అంట బిడ్డను దగ్గరికి ఎలా తీసుకుంటుంది అది చెప్తున్నాడు చూడండి, మీరు బాగా గమనించాలి. అయితే స్తన్యమిచ్చు తల్లి అంటే బిడ్డలకు పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గౌరవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది అంటున్నాడు చూడండి. పాలిచ్చే తల్లి ఏమంటే పాలిచ్చే తల్లి బిడ్డను దగ్గరకు తీసుకుంటుంది, బుజ్జగించి లాలిచ్చి పాలిస్తుంది. అంతే కదండి. చక్కగా లాలిస్తూ తల నెమరు వేస్తూ చక్కగా ముసుగు వేస్తూ తాలిస్తూ పాలిస్తూ ఉంటది. అందుకని గిల్లుద్దా అండి? పాలిచ్చేటప్పుడు గిల్లుద్దా? తాకుండా వెళ్ళిపోతాడు, ఇదే బెటర్ అని. అదే చెప్తున్నాడు ఇక్కడ. మేము అలా లేవు నాయన. ఒక తల్లి బిడ్డను ఏ రీతిగా దగ్గర చేసుకుంటుందో అది వాడికి పాలిస్తే నా బిడ్డ ఎదుగుతాడు. పాలాంటి ఈ వాక్యాన్ని సంఘస్థులైనటువంటి ఈ తెస్సలోనికి సంఘస్థులైనటువంటి మీకు చక్కగా ఇలాంటి మంచి మాటలతో మిమ్మల్ని ఇదిగో తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తుకి దగ్గర చేయాలనేటువంటి ప్రయత్నం పడుతున్నామే ఒక తల్లిలాగా. మృదువుగా మేము ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి దేవుడిని. కనుక ఇగో పాలిచ్చేటటువంటి ఒక తల్లిలాగా మారిపోవాలి. బొచ్చుగిస్తూ ఉండాలి. గెల్లొద్దు దయచేసి. మెల్లగా అక్కడిక్కడ గొడవలు పెట్టి మెల్లి గెల్లలంటే ప్రయత్నం చేయకుండా వాడు పాలు తాగడు, నీ తర్వాత నీకే ప్రాబ్లం. ఏమంటే గొడవ జరుగుతుంటే మనము మృదువుగా చూపించాలంటండి. అదే అందుకే ఆ మాట మాట్లాడాడు. మనము మృదువుగా ఉండాలంటండి. మృదువుగా అంటే తల్లిలాగా చూపించాలంట ప్రేమ. తల్లి లాంటి ప్రేమ. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. తల్లి క్యారెక్టర్ బయటికి తీసుకొస్తున్నాడు చూడండి. తల్లి బిడ్డలకు పాలు ఏ రీతిగా ఇస్తున్నాడు అలాగే మిమ్మల్ని పెంచుతున్నాను కదా. ఇక్కడేమో అలా పెంచడానికి నేను ఎంత ప్రసవ వేదన పడితే మీరు వచ్చారో అనే మెన్షన్ చేస్తున్నాడు చూడండి. మెన్షన్ చేస్తున్నాడు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏమండి, పాలిచ్చే తల్లిగా మారాలి అంటే నీకు ముందు ప్రసవ వేదన ఉండాలి. ప్రసవ వేదన లేకుండా నువ్వు బిడ్డకు పాలిచ్చేస్తావేది? ప్రసవ వేదన ఏమంటే పాలిచ్చే తల్లిగా మారాలి అంటే ముందు ప్రసవ వేదన ఉండాలి మనకి. అప్పుడే నువ్వు పాలు ఇవ్వగలుగుతావు. ప్రసవ వేదన చెందాలి. ఆ బాధ ఏంటో నీకు తెలియాలి కదండి. ఆ నొప్పి ఏంటో నీకు తెలిస్తేనే ఆ బిడ్డ నువ్వు జాగ్రత్తగా పాలు ఇవ్వగలుగుతావు. ఏమండి, పెద్ద దిక్కుగా నువ్వు ఉండాలి అంటే ముందు నీకు నచ్చాల్సింది ఏంటో తెలుసా? ప్రసవ వేదన. సంఘానికి నువ్వు పెద్ద దిక్కుగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీకు ప్రసవ వేదన అంటే ఏంటో తెలియాలి ముందు. ఆ ప్రసవ వేదన తెలియలేదు కనుకనే బిడ్డలకు పాలు ఇవ్వాల్సినటువంటి నువ్వు పాలు ఇవ్వకోకుండా గిల్లి దూరం చేస్తున్నావని అర్థం. అక్కడ ఎక్కడ పాలు తాగుతాడేమోనని పాలు ఇవ్వకుండా నువ్వు దూరం చేస్తున్నావు. బిడ్డ ఎదగాలి అంటే ప్రసవ వేదన చాలా అవసరం. ప్రసవ వేదన పొందినటువంటి తల్లికే బిడ్డకు పాలిచ్చేటటువంటి ఆ అధికారంతో కూడుకున్నటువంటి బంధం కలిగి ఉండాలి అని పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అండి. దీర్ఘశాంతంతో నేర్చుకోవాలి. ప్రసవ వేదన ఉండాలి నీకు. ప్రసవ వేదన నీకు ఉండాలి. ప్రసవ వేదనలో మనకు వచ్చే లక్షణం దయాళత్వం. ప్రసవ వేదన ఉందనుకో అప్పుడు నీకు దయాళత్వం వచ్చేస్తుంది. నిజమండి, ప్రసవ వేదన ఉంటే దయాళత్వం వచ్చేస్తుంది. ఏమండి, ఇప్పుడు బాగా గమనించాలి. ఇవన్నీ మీరు గమనించకపోతే చాలా కష్టం అవుతుంది. శ్రమల గుండా, అవమానాల గుండా, వేదనల గుండా నువ్వు నడుస్తున్నావంటే నీకు ప్రసవ వేదనలో ఉన్నావని అర్థం. అవి ప్రసవ వేదనలో ఉన్నాడండి. శ్రమల్లో నడుస్తున్నావా? ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు నడుస్తూనే ఉన్నావా? అయితే నువ్వు ప్రసవ వేదన పడుతున్నావు. అయితే ఈ ప్రసవ వేదన ఒకనాడు భవిష్యత్తులో అనేక మంది బిడ్డలకు సువార్త అందించేటటువంటి పాలిచ్చే తల్లిగా మారుతావు నువ్వు. ఇంకా నువ్వు ప్రసవ వేదనలో నువ్వు రాలేకపోతున్నావంటే అయితే నువ్వు ఫ్యూచర్లో తల్లిలు ఇచ్చే తల్లిలాగా నువ్వు ఉండలేవు అనమాట. గొడ్రాలుగా ఉంటావు. రాత్రి మీరు విన్నారు
కన్నటువంటి తల్లులు బెటరా, కనలేనటువంటి గొడ్రాలు బెటరా అని. నీకంటే గొడ్రాలు బెటర్గా మరి, పాలిచ్చే తల్లిగా నువ్వు మారకపోతే. ఈరోజు పాలిచ్చే తల్లులాగా ఎవరు లేరండి బాబు. ఎక్కడ బిడ్డల కంటే బిడ్డలకు పాలిచ్చాలి, ఎక్కడ అందం పోతుందో అని చెప్పేసి బిడ్డలు కనటానికి కూడా ఇష్టపడతలేదు. పాలిచ్చే తల్లిగా నువ్వు మారాలి అంటే క్రైస్తవుడా, క్రైస్తవ విశ్వాసి, తల్లిలా పాలిచ్చే ఒక తల్లి ఏ రీతిగా బిడ్డల్ని చక్కగా దగ్గర చేసుకుని పాలిస్తుందో, అనేక మంది ఆత్మలకు వాక్యమని నువ్వు పాలివ్వాలి అంటే ముందు నీలో ఏం జరగాలో తెలుసా? ప్రసవ వేదన గుండా నువ్వు ప్రయాణం చేయాలి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హేళనలు వచ్చినా, నీ తప్పు లేకపోయినా వాటన్నిటిని నువ్వు తట్టుకోగలిగితేనే ఆ ప్రసవ వేదన దాటితే అప్పుడు నీలో నుంచి పాలిచ్చే తల్లి లాంటి క్యారెక్టర్ బయటకు వచ్చింది. పాలిచ్చే తల్లి లాంటి క్యారెక్టర్ ఇంకా నీలోకి రాలేదంటే నువ్వు ఈ ప్రసవ వేదనలోనే జారిపోతున్నావు అని అర్థం. పౌలు గారు ఎంత వివరణ ఇస్తున్నారు చూడండి, ఎంత వివరణ ఇస్తున్నారు చూడండి. పాలు ఇవ్వాలని నేను చూస్తుంటే మీరు ఇంకా శిశువులాగా ఉంటే ఎలా? పాలిచ్చే తల్లులాగా మీరు మారాలని చూస్తుంటే మీరు ప్రసవ వేదనకు ముందే మీరు ఉంటే ఎలా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. కోపమును రేపుద్దు కదండి. మృదువుగా దగ్గరకు తీసుకున్న బిడ్డకి ఏ రీతిగా తల్లి పాలిస్తుందో అలాంటి లక్షణం నీలోకి రావాలంటే, ఆ బిడ్డ కూర్చుని చక్కగా పాలిస్తుంది అంటే ఎన్నో ప్రసవ వేదన దాటుకుంటేనే ఆ బిడ్డ ఒడిలోనికి ఆ తల్లి ఒడిలోనికి బిడ్డ రాగలిగాడు. ఆ ప్రసవ వేదన నేను తట్టుకోలేనంటే ఆ బిడ్డ నీ ఒడిలోకి ఎలా వస్తాడు? అమ్మో నేనేడ మోసేది 9 నెలలు అని చెప్పేసి నువ్వు భయంకరమైనటువంటి బాధ నేనేడబడేది నువ్వు అన్నావు అనుకో, రేపు పాలిచ్చే తల్లిగా నువ్వు ఉండలేవు, గొడ్రాలుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. మరి ఆలోచించాలి ప్రియమైన దేవుడు. ఇవన్నీ ప్రసవ వేదనతో పోల్చాడు. ఈ ప్రసవ వేదన నువ్వు దాటకపోతే నీకు బిడ్డలకు పాలిచ్చే రైట్స్ నీకు దొరకదు. వాక్యం అనే పాలు నువ్వు అందించలేవు, వాక్యం అనే పాలను నువ్వు పొందలేవు. వాక్యం అనే పాల వలన బిడ్డ ఎదగాలి అని ఇదే పేతురు గారి పత్రికలో ఉంటుంది, మీరు గమనించారు లేదు? లోకసు వార్త 6వ అధ్యాయం, లోకసు వార్త 6వ అధ్యాయము, లోకసు వార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. 6:33 6:33 చూడాలి. మీకు మేలు చేసినటువంటి వారికి, మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడలా మీకేం మెప్పు కలుగుతుంది? మేలు చేసిన వాళ్ళకి మేలు ఇస్తున్నారు, మేలు చేస్తున్నారు, ఏం మెప్పు కలుగుతుంది? వాళ్ళు కర్రీ గిన్నె చక్కగా ఒక కర్రీకి ఇచ్చి మీకు ఇచ్చారు అప్పుగా, మళ్ళీ కర్రీ వేసి ఇచ్చారు. దీంట్లో పెద్ద మేమేమో అంతే కదండి. వీళ్ళు కరివేపాకు తుంచి ఇచ్చారు, తిరిగి మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేస్తావు, పెద్ద విషయమే కాదు. అదే చెప్తున్నాడు చూడండి. మేలు చేయువారికే మేలు చేసిన మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేదురు కదా. చాలా మంది లోకంలో అవే జరుగుతున్నాయట. పాపులను అలాగే చేదురు కదా. మంచికి మంచి చేసేవాడిని మనిషి అంటారండి, అంతే కదండి. మంచికి మంచి చేసేవాడిని మనిషి అంటారు. కీడుకి మేలు చేసేవాడిని కూడా, కీడు చేసేవాడిని కూడా మనిషి అంటారు కదా. కీడు చేసేవాడిని మనిషి అంటారు, మంచికి మంచి చేసేవాడిని మనిషి అంటారు. కానీ కీడుకి మంచి చేసేవాడు, కీడు కూడా మంచి చేసేవాడు అయి ఉండాలి. ఇప్పుడు వాడిని మనిషి అంటారు తప్ప అందరూ మనిషి అంటారు. అదే చెప్తున్నాడు చూడండి. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అదే కిందకు 35 చూడండి. మీరైతే అన్నాడు చూడండి. ఇక్కడ మీరైతే పైన మేలు చేసే వాళ్ళకి మేలు చేసేవాడు ఉన్నాడు, కీడు చేసేవాడు పెద్ద విషయమేం కాదని. ఇప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరైతే ఎట్టివారిని గురించి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. మీ శత్రువుల్ని ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించమంటే శత్రువుల గురించి మీరు నైట్ ప్రార్థన చేయాలి. మోకరించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి మనసు ఎప్పుడు రావాలి మీరు చేస్తారు. వాళ్ళు హరించాలని మీరు ప్రార్థన చేస్తారు.
వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తారు. అంతే కదండి. నన్ను అన్నవాడు బాగుపడతాడా? గుడి నుంచి వచ్చేటప్పుడు ఇవే మాటలు కదండి మనకి వినిపించేది. అదే చెప్పాడు ప్రభువు వారు. మీరైతే అట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు. అప్పుడు దేవుని పిల్లలు అవుతారంట. మీరు సర్వోన్నతుని కుమారులు అవ్వాలి అంటే మీరు ఓడిపోయి మీ శత్రువులు గెలిపించాలి. పాయింట్ మీకు అర్థం కావాలి. మీరు సర్వోన్నతుని కుమారులు అవ్వబడాలి అంటే మీరు ఓడిపోవాలి. శత్రువులు గెలిపించడానికి మీరు ఓడిపోతేనే సర్వోన్నతుని కుమారులు అవుతారు. 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీరు ఇయ్యబడుదురు. అణచి కుదిలించి దిగదార్చున్నట్లు నిండు కొలతను మనుషులను మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడుదురని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత యాస్టిస్ గా దిగుద్ది. దాంట్లో నో డౌట్. అదే చెప్తున్నాడండి. మీరు ఏం చేస్తే మీకు అదే జరుగుద్ది. మీరు కీడు చేశారా మీకు కీడే జరుగుద్ది. ఇది ఒరిజినల్. మీరు మంచి చేశారా మీకు మంచి జరుగుద్ది. కీడు చేసినా కూడా మీరు మేలు చేశారనుకో మీరు దేవుని బిడ్డలు అనబడతారు. అది మీకు వచ్చే ట్యాగ్ లైన్. ఎంత గొప్ప మాటలండి. నువ్వు సర్వోన్నతుని కుమారుడు అనిపించుకోవాలంటే ఇవన్నీ మానకుండా చేయాలి. మనకు శత్రువులుగా ఉన్నారంటే వాళ్ళకి పిలుపు కూడా, మన వెడ్డింగ్ కార్డు కూడా ఏమో వాళ్ళు వద్దురే గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పొరపాటుకు చెబుతామని సలాదికి ముందే చెప్పేస్తాడు. భోజనమే పాపం తినేస్తారు. ఇప్పుడు మారతాడేమో ఆ రోజు. చెప్పండి బాబు, ఇద్దరు మనుషులు పిలిపించండి, భోజనం పిలిపించండి ఆ రోజు. అదే చెప్తున్నాడండి బాబు. మీ శత్రువులైనా ప్రేమించండి అంటున్నాడు. చెయ్యకుండా నువ్వు వస్తే అదే రీతిగా నిన్ను కూడా కొలుస్తాడు. రేపు నువ్వు చనిపోయిన తర్వాత నాయన నీ లిస్టు తీయటాడు. మంచి చేసావా మేలు చేసావా, కీడు చేసినా కూడా నువ్వు మేలు చేసావా, నీ లిస్ట్ అంతా బయటికి తీసి ఏమంటే నువ్వు చేసిన దానికి రేపు ప్రతిఫలం. నీకు దీర్ఘశాంతాన్ని కోల్పోయావు కదా, సహనం నీకు లేదు కదా, ఓర్పు నీకు లేదు కదా, దయాళతో నీకు లేదు కదా, మంచితనం నీకు లేదు కదా. అడుగులోని ఇంటి ముందుకు వచ్చాడు, నీకు నచ్చితే పెట్టు లేకపోతే లేదు. ఎద్దులో కూడా నువ్వు పని చేసుకోలేవయ్యా, నీకు ఎక్స్ట్రా మాటలేందుకు? ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచించాలి. వాడు ఏమంటే ఒక దేహి అని ఇంటి ముందు అడిగేటంటే ఎంత కోల్పోతేనే వచ్చాడు జనరల్గా. అలాంటిది నీకు ఉంటే లేకపోతే లేదు. దేవుడు చూసుకుంటాడు. అతను పరిస్థితులను బట్టి అతను ఏ పరిస్థితుల్లో వచ్చాడనే దేవుడు చూసుకుంటాడు. అనవసరం దాడి కూర్చో. అసలు ఏంది ఎక్కడ ఉంటారు మీరు? ఆరాలు ఎందుకు? బాగా ఆలోచించేయాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు ప్రేమిస్తే ప్రేమించబడతారు, ద్వేషిస్తే తిరిగి అదే వచ్చింది. ఏమంటే బాలు గోడకి వేశారు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? నీ దగ్గరగా వచ్చింది. మంచి చేస్తే మంచి జరుగుద్ది, కీడు చేస్తే కీడు జరుగుద్ది. కీడు చేసినా నువ్వు మంచి జరిగేవనుకో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. సర్వోన్నతుని కుమారుడు అనబడతావు అంటే మామూలు విషయం కాదు కదండి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. చివరిలోకి వచ్చేసాం మనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. దీర్ఘశాంతం ఎంత అవసరమో మీకు తెలియాలి. ఈ రోజు సంఘాలు కోల్పోయింది ఇదే దీర్ఘశాంతాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 9:14. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనం చేయాల్సిందే ఒకటి, నిర్జీవ క్రియలను విడిచి అన్నది చూడండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు సత్క్రియలు చేయమంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నిర్జీవ క్రియలు సత్క్రియలు. నిర్జీవ క్రియలు వదిలేసాడు, అయిపోయింది.
సత్క్రియల్లో కొనసాగించండి, సత్క్రియల్లో కొనసాగించండి. అలా సత్క్రియలో కొనసాగించినటువంటి వాడు ఏమైపోతాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీలో కనిపించాల్సింది నూతన క్రియలు. పాతవి గతించెను, అయిపోయింది, గతః. వాడు నూతన సృష్టి, నూతన క్రియలు అంటున్నాడు. నూతనంగా నీ క్రియలు ఉండాలి, ఇక్కడి నుంచి నూతనంగా ఉండాలి, నూతనంగా నీకు ఉండాలి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక. నూతనంగా మన క్రియలు ఉన్నావా, ఇంకా పాత క్రియలు నడుస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి, స్టేటస్ ఎలా ఉంది. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఏమంటారండి? ప్రియుడితో చెప్తున్నాడు. ప్రియుడా అని మనం చక్కగా పిలుస్తున్నాడు, చూడండి. ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోను. మంచి కార్యాలు అంటే ఏముంటదండి? దేవుని కార్యక్రమాలు తప్ప. మంచి కార్యములు ఎందు నడుచుకోను. ఎలా నడుచుకోవాలి? అనుసరించి నడుచుకోవాలి, అనుసరిస్తూ నడుచుకోవాలి. గమనించలేదు? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు. మేలు చేసేవాడే దేవుని సంబంధి. మీరు మేలు చేస్తూనే ఉన్నాడు, వాడు దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు. కీడు చేసిన వాడు దేవుణ్ణి చూసిన వాడు కాదు. వాడు దేవుడిని ఎప్పుడు చూడడు, వాడికి ఆ వాక్యం కూడా అర్థం కాదు. కీడు చేసేవాడికి వాక్యం ఏంటి అర్థం అవుతుంది? మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడనమాట. ఈ మాటలన్నీ మీరు పరీక్షించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మంచి కార్యక్రమాలు చేయండి, నిర్జీవ క్రియలు వదిలేయండి. కీడుకి మేలు చేసిన వాడు దేవుని సంబంధి, కీడుకి మేలు చేసిన వాడు దేవుని సంబంధి. నువ్వు కీడు చేసినా నువ్వు మేలు చేయి, వాడు దేవుని సంబంధి. మేలుకు కీడు చేసిన వాడు దేవుని సంబంధి. ఒకవేళ నువ్వు మేలు చేసిన వాడు కీడు తలపెడుతున్నాడు అనుకో, అయితే వాడు దేవుని సంబంధి కాడనమాట. అలాంటి వారికి మాత్రం రేపు పరలోకాన్ని ఇవ్వడు. మరి పరలోకం ఎవరు వెళతారు అని అంటే చివరిగా ఒక వచనాన్ని మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఈ మేలులు కీడులు ఉన్నటువంటి వారికి ఎక్కడికి చేరుకుంటారో చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి పరిశీలిద్దాం చివరిగా. 7:16 వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఇక ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. వారికి ఆకలేని దాహం లేని లోకానికి వెళ్ళిపోతారు. ఎవరు? మేలు చేసి కీడు చేసిన మేలు చేసినటువంటి వారు ఈ లోకానికి చేరుకుంటారు. ఏమండి? కీడుకి కీడే చేస్తూ మేలుకు మేలే చేసుకున్నటువంటి వారికి చేరుకునేది మాత్రం నరకం. కీడు చేసినా మేలు చేసేటటువంటి వారు దీర్ఘశాంతంతో, సహనంతో, ఓర్పుతో, దయాళత్వంతో, మంచితనంతో, ప్రేమ కలిగి ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని కాపాడుకునేటటువంటి వారు చివరికి చేరుకునేది ఈ లోకం. ఆలోచించాలి. ఈ లోకాన్ని చేరుకోవాలి అంటే ఏమండి? కుటుంబాల్లో ఉండాల్సింది దీర్ఘశాంతం, సంఘాల్లో ఉండాల్సింది దీర్ఘశాంతం, విశ్వాసంలో ఉండాల్సింది దీర్ఘశాంతం, ఓర్పు, సహనం, ఇవన్నీ మనం కలిగి ఈ పరీక్షలో నెగ్గగలిగితేనే రేపు ఇలాంటి లోకానికి మనం చేరుకుంటాం. ఎప్పుడైనా లోకాన్ని వదిలేసేదనండి, శాశ్వతమైన లోకం మాత్రం కాదు. శాశ్వతమైన లోకానికి నువ్వు చేరుకోవాలి అని అంటే ఈ లోకంలో నీలో ఉండాల్సింది సహనము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వము. వీటన్నిటిని నువ్వు సహించగలిగితే కొద్ది రోజులు ఒక మహాలోకానికి వెళ్ళిపోవచ్చు ప్రేమ దేవుని వల్ల. ఏది శాశ్వతమైన లోకం కాదు కనుక ఈ లోకాన్ని వదిలేలోపు మనలో ఇలాంటి దుర్గుణాలు లేకోకుండా మంచి గుణాలు కలిగి ఉందాం. మంచి ఆలోచన మీరు చేయాలి ప్రియమైన దేవుని వల్ల. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం మరణించి మనల్ని ఈ శరీరం ఆత్మను సపరేట్ చేసి పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు తీసుకెళ్ళేది ఇప్పుడు అర్థమైందండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా నేను ఎందుకు బ్రతికుంటున్నా నీకు అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి కాదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి కాదు. మనందరికి ఇష్టాలన్నీ పక్కన పెట్టి దేవుడి కంటే ఒక ఇష్టం ఉంది. ఇదిగో నీ మీద ఎన్నో నిందలు వస్తాయి, నీ మీద ఎన్నో అపవాదులు వేస్తారు, ఎన్నో భయంకరమైనటువంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నీలో దీర్ఘశాంతాన్ని కోల్పోకుండా, నీలో సహనాన్ని కోల్పోకుండా, నీలో ఓర్పు, పరీక్షను, శ్రమను అన్నిటినీ నువ్వు తట్టుకోగలిగి నిలబడగలిగేటైతే
ఒక మంచి లోకానికి నువ్వు చేరుకోవచ్చు. దీర్ఘశాంతంతో ఉండి పరలోకానికి పోతావా? ముంగోపిగా మారి మూఢత్వం అనే బహుమానాన్ని పొందుకుంటారు. మంచి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభుల వారు అన్ని చేసినా కూడా బెదిరింపక కూడా భయపెట్టక కూడా ఎంతో ఓర్చుకున్నాడు కనుకనే మన పాపాలను రక్షించుకునేటువంటి మంచి అవకాశం ప్రభుల ద్వారా మనకు దొరికింది. ఆ రోజు కూడా యేసు ప్రభుల వారు బయటపడి ఉంటే మనం ఏమైపోయేవాళ్ళమో తెలిసేది కాదు. ఒక తల్లి బిడ్డను ఏ రీతిగా నువ్వు బిడ్డకు పాలించి చక్కగా పెంచి పెద్దవాడిని చేస్తుందో ఒక తల్లి బిడ్డను, అలా మనం కూడా మారాలి అని అంటే ముందు ప్రసవ వేదన. ఒక తల్లి పడితేనే ఆ తల్లి ఒడిలోనికి బిడ్డ వచ్చాడు. మనం కూడా ప్రసవ వేదన, వీటన్నిటిని ప్రసవ వేదనతో పోల్చాడు. ఈ ప్రసవ వేదన గుండా మన ప్రయాణం వెళుతూ ఉంటే ఒక మంచి పరిపూర్ణమైనటువంటి లోకాన్ని మనం చూడటానికి ఇదిగో అనేక మందికి నువ్వు తాగుతూ ఈ యొక్క వాక్యం అనే పాలు, అనేక మందికి వాక్యం అనే పాలు నువ్వు అందించగలిగేటటువంటి ఒక మహాతల్లిగా నువ్వు మారాలి అంటే నీలో ఉండాల్సింది దీర్ఘశాంతం, సహనం, ఓర్పు, ప్రేమ, దయాళ. ఇలాంటి గుణాన్ని ఒకవేళ నువ్వు కోల్పోయావేమో. ఈ 9 లక్షణాలలో మనం 3 లక్షణాలు మనం ఆలోచించాం ఈరోజు. దేవుని చిత్తమైతే మరోసారి మరో మంచి లక్షణంతో దేవుని యొక్క ఆయుష్ ఆరోగ్యాలు ఉంటాయి. మంచి నిర్ణయాలతో మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతిదానికి మనం దయచేసి ఫైర్ అవ్వద్దు. ప్రేమైన దేవుని వల్ల జైల్లో ఉండి కూడా లేఖ రాస్తున్నాడు, బతిమాలి మరీ లేఖ రాస్తున్నాడు. సంఘంలో కోల్పోయింది ఏంటి? విశ్వాసిలో కోల్పోయింది ఏంటి? కుటుంబాల్లో కోల్పోయింది ఏంటి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతము నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? పరలోకం వరకు తీసుకెళ్తుంది. సర్వోన్నతుని కుమారుడు అనిపిస్తోంది. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు. ఎందుకు నలుగురిలో మనం నాని దెయ్యపు కుమారుడు అనిపించుకునే మాటలు మనకు వద్దు. ప్రేమైన దేవుని వల్ల క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నూతన క్రియల్లో, సత్క్రియల్లో, నిర్జీవ క్రియలను వదిలేసి సత్క్రియలో కొనసాగిస్తూ మన యొక్క ప్రయాణాన్ని ఇదిగో ఆ క్రియలన్నిటి గుండా వెళుతూ ఒక తల్లి బిడ్డకి ఏ రీతిగా పాలించి బిడ్డని పెద్ద చేస్తుందో మనం కూడా అలా అనేక మందికి ఇలాంటి విలువైనటువంటి వాక్కులతో అనేక మందిని నిలబెట్టి మనము నిలబడుతూ కూడా మన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతాం. ప్రేమైన దేవుని వల్ల ఏ రోజు పిలుపు వస్తుందో తెలియదు. బాప్తీసానికి పిలుపు వచ్చింది, మారిపోయాం. చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి నడిపించడానికి పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం బ్రతకమంటున్నాడు. అలా బ్రతుకుతూ ఇలా కొనసాగుతూ ఉంటూ ఉండగా ఏదో ఒక రోజు చావు పిలుపు వచ్చింది. ఆ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోక తప్పదు. అప్పుడు కన్ను మూయక తప్పదు. కన్ను మూసిన తర్వాత పరీక్షలు లెక్క తీస్తే ఎటు వెళ్తామో అన్నది ఇప్పుడే మనకి రిజల్ట్ తెలియచేసాడు కనుకనే, తెలియచేస్తున్నాడు కనుకనే ముందే మీరు తెలుసుకోండి అంటున్నాడు. అలా తెలియచేసినటువంటి దేవుని వాక్యాన్ని తిరస్కరించుకోండి, హృదయంలో పదిలపరచుకోండి, ఎక్కడి వదిలేసి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలని దేవుడు ప్రేమపూర్వకంగా ఇన్ని మాటలు ఒక తండ్రిగా హెచ్చరిక చేశాడు. తండ్రి మాటలను తిరస్కరించకుండా, కుమారుడు మాటలను హృదయంలో పెట్టుకోకుండా, హృదయం బయట ఒకవేళ ఉంచుతున్నావేమో అయితే నువ్వు వెళ్ళేది నరకానికే. ఆలోచించండి. కుటుంబాల్లోనైనా, సంఘాల్లోనైనా, విశ్వాసుల్లోనైనా, పెద్దల్లోనైనా, సహోదరుల్లోనైనా కూడా అన్నిటికంటే కాపాడుకోవాల్సింది ఏది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే కుటుంబం హ్యాపీగా ఉంటుంది, సంఘం హ్యాపీగా ఉంటుంది, ఏ లొల్లి ఉండదు, సమాధానంగా ఉంటుంది. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అల్లరి చేయించేది దెయ్యం, సమాధాన పరిచేది పరిశుద్ధాత్మ, ఆత్మబంధము చేత. కనుక ఆత్మబంధాన్ని మీరు కాపాడుకుందాం. నేను కాపాడుకుంటాను, మీరు కాపాడుకోండి. అనేక మందికి ఇలాంటి విలువైనటువంటి వాక్కులతో మనందరము శిరస వహిద్దామని మంచి ప్రార్థనతో, మంచి ఆశీర్వాదంతో మనందరం తిరిగి బయలుదేరదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నిలువెత్తు స్వరూపముగా క్రైస్తవ్యాన్ని నాయన నడిపిస్తున్నటువంటి మీ మార్గములో, మీ ప్రియకుమారుడు మార్గములో మేమందరం నిలబడినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. పడిపోకుండా కాపాడుకునేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మీరే మాకు ఇవ్వాలి. ఇస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తలొచ్చిన బిడ్డలందరినీ మీ పాసానికి తీసుకొస్తున్నాం తండ్రి. కుటుంబాల్లోనూ, ఒకవేళ సంఘములోనూ, సమాజంలోనూ దీర్ఘశాంతాన్ని ఒకవేళ కోల్పోతే చివరికి మేము చేరుకునేది నాయన నరకమే నాయన. ఒక మహాలోకానికి, మీరున్న లోకానికి మేము చేరుకోవాలంటే నాయన, మేము పొందుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది నాయన దీర్ఘశాంతము. ఓర్పుతో పరీక్షలు జరుగుతున్నాయని మేము గమనించగలిగితే, ముంగోపి మూఢత్వాన్ని వెల్లడిపరుస్తున్నాడు నాయన. దీర్ఘశాంతుడు వివేకిగా మారిపోతున్నాడు తండ్రి. వివేకి లాంటి లక్షణము దీర్ఘశాంతుడికి ఉన్నటువంటి లక్షణం, ముంగోపికి ఉన్నటువంటి లక్షణం మూఢత్వాన్ని వెల్లడిపరిచే లక్షణం నాయన. దాని పరిణాంతం ఏం జరుగుతుందో మేము గమనించాం. దీని పరిణాంతం ఏం జరుగుతుందో మేము గమనించాము తండ్రి.
గమనించినటువంటి మేము గమనించినట్లుగా బ్రతికే మహాభాగ్యం అందరికి ప్రసాదింపచేయండి. ఈ సంశిష్టం ద్వారా ఎంతమంది అయితే నాయన రాలేక దూరంగా ఉండి వింటున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో అల్లరిని తీసివేసి, అపోహములు తీసివేసి, అనుమానాలను తీసివేసి నాయన కుటుంబాల్లో ఐక్యతను జత చేయండి. ఆ ఐక్యతను కావాలి అంటే నాయన భర్తకి దీర్ఘశాంతం ఉండాలి, భార్యకి దీర్ఘశాంతం ఉండాలి. వీటన్నిటికి మించి సహనాన్ని కోల్పోకుండా ఉండేటటువంటి ఒక మంచి నిరీక్షణతో కూడుకున్నటువంటి నాయన విలువలతో కూడుకున్నటువంటి మాటలను కుటుంబంలో మీరు ఇప్పటి వరకు తెలియజేశారు. సంఘాల్లో దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నారు తండ్రి. అందుకే విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. విచ్ఛిన్నమైపోతున్నటువంటి ఈ సంఘాలకి అత్యవసరమైనటువంటి మాటలు, సహనంతో కూడుకున్నటువంటి మాటలు, ఓర్పుతో కూడుకున్నటువంటి మాటలు మీ ప్రియకుమారుడు ముందు పెట్టి మరీ మాట్లాడారు తండ్రి. ఎన్నో బెదిరింపులు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్నో నిందలు వచ్చినా కూడా ఎంతగా సహించాడోనని ఆ క్రీస్తు సన్మార్గములో మేమందరం నడుచుకున్న వల్లనే మాకు మాదిరి ఉంచిపోయినటువంటి మా క్రీస్తునే గురిగా పెట్టుకుని బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మీ ప్రియకుమారుడు రాకడ కొరకు మేమందరము ఈ పరీక్షల్లో పరిపూర్ణులయ్యేటటువంటి మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.